అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్లీ కలర్ పనులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఏదైతే పక్కన మనకు శ్రీనివాస కళ్యాణంలో మనకు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, అదేవిధంగా పార్వతీదేవి, మనకు సరస్వతీదేవికి సంబంధించి డ్రాయింగ్స్ వేసారు, కలర్ కూడా వేసేసారు. కానీ ఖైరతాబాద్ గణేషునికి కలర్ అనేది కొంచెం పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత వేస్తారు. నేను అది ఏమనుకున్నా అంటే రేపు వేస్తారేమో అనుకున్నాను. కాకపోతే మనం మార్నింగ్ ఒక గంట అంటే మనం వెళ్ళిపోయిన గంట తర్వాతనే ఈ రోజు మంచి ముహూర్తం ఉంది, మంచి రోజు ఉంది అనేసి అయితే పూజా కార్యక్రమాలు చేసేసి కలర్ అనేది వేయడం అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. పాదాలకు మొత్తం వేసేసారు వైట్ కలర్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ మనకు పైన పాముల దగ్గర నుండి, తలల దగ్గర నుండి, తొండం దగ్గర నుంచి అండ్ బొజ్జ మీద కూడా వేస్తున్నారు. సో ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయని మాటలలో కాకుండా వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మార్నింగ్ నుంచి ధూల్పేట వెళ్ళిన, నాగోలు వెళ్ళిన అదంతా ఆగమన్లు అయితే కవర్ చేసిన అనమాట. అందుకు కొంచెం లేట్ అయింది ఇప్పుడు రావడానికి కూడా. తొందర వద్దాం అనుకున్నాను కానీ వచ్చే వరకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనేసి అయితే మనం రావడానికి ఈ టైం అయింది. ఇక ఈవినింగ్ అప్డేట్ ఇద్దాం అనేసి అయితే ఇప్పటి వరకు వెయిట్ చేసిన. ఇక చాలానే చెప్పేసిన వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పాత ఉండే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జస్ట్ 13 రోజులే ఉంది. ఆ 13 రోజులలో గణేష్ ఎంతవరకు రెడీ అవుతాడో ఇక చూసుకోండి. ఇక ఇప్పటి నుంచి ఇక థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట గణేషుడు రెడీ అవ్వడంలో మాత్రం. సో థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 24th ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో మనం ఒక గంట ముందు వెళ్ళిపోయినాం. అప్పటికే కలర్ పని అనేది స్టార్ట్ అయిపోయింది. ఖైరతాబాద్ గణేషునికి అయితే వైట్ కలర్ వేయడం అయితే మొదలు పెట్టేసారు. సో చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ మనకు పైన పాముల దగ్గర నుండి అయితే వేసుకుంటూ వస్తూ అదేవిధంగా మనకి ఇక్కడ బొజ్జ పైన అయితే వేస్తున్నారు చూడండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద కవర్ వేసేసారు. ఎంత అతుకుపోయింది చూడండి గాలికి అయితే. సో ఎంతైనా ముందు జాగ్రత్త ఉండాలబ్బా. మనకు అంత పెద్ద వినాయకుడు మనకు జస్ట్ ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. 13 రోజులలో 70 అడుగుల మట్టి వినాయకుడు కలర్ఫుల్గా చూడడానికి సుందరంగా కనిపించాలంటే ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా తొందర పనులు కూడా చేయాలన్నమాట. సో ఎగ్జాక్ట్ అయితే మనకు చేతుల దగ్గర అండ్ అరిచేతుల దగ్గర చూడండి. అరిచేతి కనిపిస్తుంది. అరిచేతి లోపల అదేవిధంగా బొజ్జ పైన అండ్ బొజ్జ కింద బెల్ట్ పైన అక్కడక్కడ అయితే వైట్ కలర్ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడైతే వేస్తున్నారు. సో నేను ప్రతిసారి ఏంటంటే చూసినప్పుడు వైట్ కలర్ అనేది పై నుంచి కింద వరకు మొత్తం వేసుకుంటూ వచ్చేస్తారు. దాని మీద నుంచి మిగతా గోల్డ్ కలర్ కావచ్చు, బాడీ కలర్ కావచ్చు, వాటికి సంబంధించి వేసేవాళ్ళు. ఈసారి వైట్ కలర్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే వేస్తున్నారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం 13 రోజులు మాత్రమే ఉంది కదా, అందుకోసం అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఆయన ఈరోజు ముహూర్తం మంచిగా ఉందంటే, ఆయన ఈరోజు మంచి రోజు ఉంది కాబట్టి ఈరోజు అయితే కలర్ వేయడం అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. సో నిన్న మొన్న వరకు అయితే మనకి వెనకాల బిల్డింగ్కి అయితే కలర్ వేసారు. అండ్ నేనేమనుకున్నానంటే రేపు మార్నింగ్ పూజ ఏమైనా బెట్టుకేసుకొని రేపు మార్నింగ్ కలర్ పనులు స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఈరోజు మంచి రోజు ఉండడం కారణంగా ఈరోజు అయితే మట్టి పనులు అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత మనం మళ్ళీ లాంగ్కి వెళ్ళి కలర్ ఎక్కడెక్కడ వేసారు ఏందనేసి అయితే చూద్దాం. అండ్ ఏమేమి కలర్ వేసారు అనేది కూడా చూద్దాం ఒక్కసారి అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం దగ్గరకు వచ్చి చూసుకుంటే మనకు అప్డేట్ అయితే ఏం లేదబ్బా. జస్ట్ వైట్ కలర్ వేసారు, పెట్టేసారు. అండ్ మొత్తం క్లియర్గా అయితే మొత్తం టోటల్గా అయితే కలర్తో అయితే అంటే ఏదైతే వైట్ కలర్ ఉందో అదైతే అయిపోయింది. అండ్ డెకరేషన్ కూడా టోటల్ అయితే క్లియర్ అయిపోయింది అనమాట. చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ ట్రాఫిక్ ఏంటంటే ఈవినింగ్ టైంలో గణేషుని చూస్తుంటారు అండ్ గణేషుని కలర్ వేస్తారు అనమాట. అండ్ అదేవిధంగా చాలామంది భక్తులు వస్తుంటారు. అండ్ రోజు సాటర్డే, ఈరోజు రేపు సండే, ఈరోజు ఇక రేపు అందరూ ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి గణేషుని చూసుకొని వెళ్దాం అనేసి అయితే ఉద్దేశంతో అయితే వెళ్తుంటారు. అండ్ పూజా కార్యక్రమం ఎప్పుడైతే కలర్ వేసినో అప్పుడు పూజా కార్యక్రమం చేసి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అయితే దిష్టి తీసేసి కొట్టారు అనమాట. చూసుకోండి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ స్వామివారికి పాదాల దగ్గర అయితే వైట్ కలర్ మొత్తం కంప్లీట్ వేసిరు అనమాట. సో స్వామివారి పాదాల దగ్గర పూజ జరిపేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా దండలు అండ్ దండ పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి దిష్టి తీసేసి ఉమ్మడికాయ కూడా కొట్టేసి పక్కన పెట్టారు చూడండి. సో మెయిన్ కాళ్ళకైతే వైట్ కలర్ వేసేసారు చూడండి. ఇక వైట్ కలర్ మీది నుంచి గోర్లకున్న గోర్ల కలర్, అదేవిధంగా బాడీకి ఏదైతే కాలుకున్న వేయాలో ఆ కాలు ఉన్న కలర్ ఆ కాలుకి, అదేవిధంగా పట్టికి సంబంధించిన కలర్ పట్టికి వేసేసారు అనమాట. సో ఇక చాలా ఫాస్ట్గా వేస్తూ నేనైతే రేపు అనుకున్నాను కానీ ఈ రోజు వేసేసారు. అండ్ ఎగ్జాక్ట్ స్వామివారిది ఏదైతే ధోతి ఉందో ఆ ధోతికి సంబంధించి కలర్ కూడా వేస్తున్నారు. నాకు తెలిసి ఈ రోజు అయితే మాట్లాడుతుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ అవుతుంది, చాలా సౌండ్స్ వస్తున్నాయి అనమాట. సో చూడండి వేళ్ళతోనే వేస్తున్నారు, జస్ట్ వేళ్ళతోనే వేస్తున్నారు. మొత్తం వేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడైతే వాళ్ళకు అవసరం ఉందో అక్కడక్కడ అయితే. సో మార్నింగ్ టైంలో అయితే ఇంత పబ్లిక్ ఉండదు, ఇంత ట్రాఫిక్ ఉండదు అబ్బా. ఒక్కసారి చూడండి మొత్తం చూసుకుంటే ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంతమంది భక్తులు వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర వెనకాల మనకి మనకి శంకరుడు, అదేవిధంగా బ్రహ్మదేవుడు, ఇక్కడ నారదుడికి సంబంధించిన ఫోటోలు వేసినాయి కదా. అంటే కళ్యాణంకి వచ్చిన విధంగా అయితే వెనకాల డ్రాయింగ్ వేసిరా, డ్రాయింగ్కి సంబంధించి కలర్ కూడా వేసేసారు అనమాట కంప్లీట్గా. చూడడానికి విగ్రహాల లాగానే కనిపిస్తున్నాయి, చూడడానికి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నారదుడు కనిపిస్తుండు, ఇక్కడ మనకు శంకరుడు అనమాట. అండ్ అదేవిధంగా బ్రహ్మదేవునికి సంబంధించి స్కెచ్ చేసారు, కాకపోతే కలర్ వేయలేదు, జస్ట్ ఫేస్కి సంబంధించిన కలర్ మాత్రమే వేసారు. అండ్ ఇక్కడైతే ముగ్గురు వస్తారు, అంటే త్రిమూర్తులలో ఇద్దరు. ఇక్కడ ఆల్రెడీ మనకి
శ్రీనివాస కళ్యాణంలో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుని వేసిరు, ఇక్కడ శంకరుని, ఇక్కడ నారదుని అయితే వేయడం జరిగింది. అండ్ వెనకాల ఇక్కడ కొంతమందిని దేవతలకు సంబంధించి వేసిరు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సరస్వతి దేవి, అదేవిధంగా మనకి పార్వతీదేవిని అయితే వేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి పద్మావతి దేవి ఉంది కాబట్టి ఇక్కడ మనకి సరస్వతి దేవి, అదేవిధంగా ఇక్కడ మనకి పార్వతీదేవి ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే శంకర్ ఉన్నాడు కాబట్టి, ఆయన ఇక్కడ మనకి సరస్వతి దేవి ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకుంటే మనకి బ్రహ్మదేవుడు ఉన్నాడు కాబట్టి. అండ్ ఆల్రెడీ ఇక్కడ పద్మావతి కళ్యాణం అంటే శ్రీనివాస కళ్యాణం అవుతుంది కాబట్టి పద్మావతి అమ్మవారు, మన విష్ణుమూర్తి స్వామి వారు మనకు ఆకాశరాజు అన్నమాట. అండ్ ఇక్కడ దేవతామూర్తులకు సంబంధించి ఇక్కడ కూడా వేస్తున్నారు. అండ్ ఇంకా కొంచెం వెనకాల మండపం డిజైన్కి సంబంధించి కూడా వెనకాల ఒక డిజైన్ అనేది వేస్తున్నారు అనమాట. మొత్తం వేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా చాలా అందంగా అయితే కనిపించబోతుంది అనమాట. సో ఒక్కసారి అయితే అమ్మవాళ్ళని చూడండి. సో చాలా నీట్గా చాలా స్కెచెస్ అనేది చాలా మంచిగా వేసారు అనమాట. కింది వరకు అయితే వేసి చూడండి, పై నుంచి కింది వరకు. సరస్వతి అమ్మవారికి వైట్ సారీ అండ్ మనకి ఇక్కడ పార్వతి అమ్మవారికి గ్రీన్ సారీతో వేసిరు అనమాట. ఇక్కడ కూడా చూసుకునే నారదుడు శంకరునికి సంబంధించి కింది వరకు అయితే చూడండి. సో ఇదన్నమాట. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ బాలరాముని దగ్గరకు వచ్చేస్తే బాలరాముని దగ్గర అయితే వైట్ కలర్ అనేది ఇంకా ఏం స్టార్ట్ చేయలేరు. జస్ట్ బాలరాముని దగ్గర ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, దశావతారాలు వెనకాల అయిపోయినాయి, బాలరాముడు రెడీగా ఉన్నాడు అనమాట. కలర్ వేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏవైతే స్వామివారిది ఏదైతే మన షాల్వ ఉందో, భుజాల భాగం నుంచి షాల్వ వచ్చిందో ఆ షాల్వకు సంబంధించి బార్డర్ దగ్గర అనేది వైట్ కలర్ పెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో నాకు తెలిసింది లప్పం లాంటిది. అండ్ ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు చూడండి, ఇక్కడ బ్రష్ కొడుతున్నాడు. ఎగ్జాక్ట్ స్వామివారిది ధోతి ఉంటుంది కదా, ధోతి దగ్గర అయితే కొడుతున్నాడు అనమాట. ధోతి దగ్గర రుద్దుతున్నాయి. అంతా లాంగ్కి వెళ్తే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే అస్సలు కనిపించదు. అండ్ స్వామివారి పాదాలు చూడండి. మార్నింగ్ మిస్ అయిపోయినా, ఒక్క గంట సేపు వెయిట్ చేసేది ఉండే. నేను ఏమనుకున్నా అంటే ఇంటి దగ్గర వేరే వర్క్ ఉండడం కారణంగా రేపు చేస్తారు కదా అనుకున్నాను. కాకపోతే ఈరోజు మంచి ముహూర్తం ఉంది కారణంగా ఈరోజు అయితే కంప్లీట్ చేసేసి ఈరోజు పూజా కార్యక్రమాలు పెట్టేసి ఇవి చేసి ఒక్కసారి లాంగ్ వెళ్ళి లాంగ్ నుంచి ఇక్కడ కలర్ ఎట్లా వేస్తారో చూపిస్తాను మీకు. లాంగ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో చూసండి ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, పైన 3 ఉన్నారు. సో ఇంకా పైన మనకి తొండం దగ్గర అయితే తొండంకి అయితే ముద్ద పెట్టేసారు. సో ఈ కవర్ వేసారు కాబట్టి అయితే కనిపించట్లేదు అనమాట. సో ఇది ఇక్కడ చూసుకుంటే 2 అయితే వేస్తున్నారు ఎగ్జాక్ట్ ధోతి దగ్గర. ఇక బార్డర్ల దగ్గర అండ్ వాళ్ళకి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ వేస్తున్నారు. నాకు తెలిసి ఎక్కడెక్కడైతే మెయిన్గా అంటే ఇక్కడైతే కొంచెం లైట్గా కొంచెం పర్ర అనేది వచ్చిందో ఆ పర్రలో నాకు తెలిసి లప్పం నింపుతున్నారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టోటల్గా పెట్టట్లేదు, అలా అది పెడుతున్నారు అనేసి అనిపిస్తుంది. రేపు మార్నింగ్ వరకు ఎగ్జాక్ట్ రేపు మార్నింగ్ లేదంటే రేపు ఈవినింగ్ వరకు అయితే టోటల్గా వైట్ కలర్తో అయితే గణేష్ దర్శనం ఇవ్వబోతున్నా అనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఆశీర్వదించే చెయ్యి ఉంది కదా, ఆశీర్వదించే చెయ్యి దగ్గర కూడా మనకి వైట్ కలర్ అనేది వేస్తున్నారు. ఇక చాలా ట్రాఫిక్ ఉంది, అసలు మాట్లాడలేకపోతున్నా, చాలా గట్టిగా మాట్లాడుతున్నా. ఈ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు నన్నే చూస్తున్నారు. ఇంకేమైనా పిచ్చిలేసిందారా ఇంతగానో మొల్లుతున్నా అనేసి అయితే అనుకుంటుండొచ్చు అందరు చూసిన వాళ్ళు అయితే. సో ఇది అప్డేట్, రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే మళ్ళీ కలుద్దాం. ఇక మాట్లాడదాం అనుకుంటున్నా, చాలానే ఇంకా చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇంకా తొందర అయితే మ్యాక్సిమం ఇప్పుడున్న అప్డేట్ ఈ మార్నింగ్ ఈవినింగ్కి సంబంధించి తేడా ఉన్న అప్డేట్స్ అన్నీ చూపించేసిన, ఇంకేం లేవు, తక్కువ టైంలో చూపించేసిన. ఇక రేపు మార్నింగ్ మళ్ళీ అప్డేట్తోనైతే మళ్ళీ కలుద్దాం. ఇక రేపటికి ఇప్పుడుకున్న తేడా అయితే చాలా కనిపిస్తుంది రేపటికైతే, రేపు మార్నింగ్ అప్డేట్లో అయితే చాలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష్.